డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథమెటిక్స్ 4.3 ఎక్సర్సైజ్ అండ్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఈ సింపుల్ ఈక్వేషన్స్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ మనకి 8th క్లాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ఉంటున్నాయి. సేమ్ డిటో వస్తాయి, చూసుకోండి ఒకసారి. ఈ 7th క్లాస్ చేసినట్లయితే 8th క్లాస్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇక్కడ 12p మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 25. సో 12p నేను 12p మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 25 రాశాను. మీరు జాగ్రత్తగా చూడండి. -5ను మనం ఎలిమినేట్ చేయాలి. -5ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే బోత్ సైడ్స్ 5 యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, -5 + 5 క్యాన్సిల్ అయిపోయింది. 12p ఈజ్ ఈక్వల్ టు 25 + 5. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాడింగ్ 5 బోత్ సైడ్స్ అంటున్నాము. సో ఇదే ప్రాబ్లం ఇక్కడ మీరు గమనించండి. 12pలో p వేరియబుల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని -5ని రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు మైనస్ సైన్ ప్లస్ సైన్ అయింది 5. -5 + 5 అయింది. ఓకే రైట్. ఇది ఇక్కడ మనము మీకు 4.2 ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే ఈ విధంగా మీకు ఉంటాయి. చూడండి ఒకసారి. నెంబర్ని మనం ట్రాన్స్పోజ్ చేసాము. ఇక్కడ చూడండి, చేంజింగ్ సైడ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజింగ్. వైల్ ట్రాన్స్పోజింగ్ ఏ నెంబర్ వి చేంజ్ ఇట్స్ సైన్. సైన్ చేంజ్ అవుతుంది. మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు ఈక్వాలిటీ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు +5 అవుతుంది. పక్షాంతరం అని కూడా అంటారు. రైట్. 12p ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకి ఇక్కడ 12p ఏం చేసుకుంటున్నాయి, రెండు మల్టిప్లై చేస్తున్నాయి. సో 12pని 30ని బోత్ సైడ్స్ మనము 12తో డివిజన్ చేద్దాము. సో చూడండి, ఈ 12/12 అంటే 1 అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 20/30. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇవి రెండు మల్టిప్లై చేస్తున్నాయంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ఈక్వాలిటీ గుర్తుకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది కదా. సో 12 ఏమవుతుంది, డివిజన్ చేస్తా ఉంది. దట్స్ ఆల్. చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ రాశాను. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా అదే ఉంటుంది. సో ప్లస్ క్వాంటిటీ మైనస్ క్వాంటిటీ అవుతుంది. మైనస్ క్వాంటిటీ ప్లస్ క్వాంటిటీ ఈక్వాలిటీకి అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే. ఓకే రైట్. ఈజ్ ఈక్వల్ ఇంటూ వచ్చేసి డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనించి ఈ ప్రాసెస్ అంతా ఏమంటామంటే ట్రాన్స్పోజిషన్ అంటాం. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం జాగ్రత్త చూడండి. 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, సాల్వ్ చేద్దాం. సింపుల్గా చేద్దాం. ఇక్కడ మీరు గమనించాలంటే సొల్యూషన్ ఏ యొక్క సొల్యూషన్ రాస్తున్నాను. 4 × m+3 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే రైట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సో 4 × m+3 అనేది ఒక సింగిల్ టర్మ్. సో కానీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్ చూడండి. మీరు ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ మన వీడియో చూసినట్లయితే మీకు ఫ్యాక్టర్స్ కొంచెం బాగా అర్థమవుతున్నాయి. సో ఇక్కడ 4m+3 2 ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తున్నాయి. ఫస్ట్ మనకు కావాల్సిన వేరియబుల్ m ఈ ఫ్యాక్టర్ లో ఉంది. సో ఆ ఫ్యాక్టర్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంచుకోండి. ఓకే రైట్. m+3 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 18 రాశాను. 4ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినప్పుడు ఏమైనా ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు డివిజన్ అవుతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, m+3 అనేది 2 టర్మ్స్ ఇప్పుడు మనకు కనపడుతుంది. ప్లస్ తో డిఫరెన్స్ చేస్తున్నాం కదా మనము. డిఫరెన్షియేట్ అంటే గుర్తిస్తాం మనం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ m అనేది ఒక టర్ము, +3 ఒక టర్ము. మనకు కావాల్సింది m కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 18 రాసి 18/4 రాసి +3 రైట్ హ్యాండ్ సైడ్ -3 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి ప్రాబ్లం చాలా సులభంగా మీరు చేయండి. ఇలాగే రాసుకోండి. 18 రాయండి. 4 3 12/4 దట్ ఈజ్ ఈక్వల్ టు.
6/4. చూడండి సింపుల్ గా m ఈజ్ ఈక్వల్ టు 2తో 2 టేబుల్లో 2 3 జా 2 2 జా 3/2. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను ఒకసారి సింపుల్ గా 18/4 3. నేను ఇలా రాశా. మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ మార్చాలంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ డినామినేటర్ ని 4తో న్యూమరేటర్ ని 4తో మల్టిప్లై చేస్తే 18/4 4 3 జా 12/4. లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి కాబట్టి కామన్ డినామినేటర్ కింద రాసుకొని 18 - 12 దట్ ఈజ్ ఈక్వల్ 6/4 రాసి. ఇదో పద్ధతి. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇలా రాసుకోండి 18/4. ఇవన్నీ కూడా టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే మీకు ఒకటి చెప్దామని చెప్పడం అంతే. సో ఇక్కడ 3 కింద ఏమీ లేకపోతే డినామినేటర్ ఒకటి ఉన్నట్టు. సో LCM 4ని హౌ మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తాం? 1 టైం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 1 జా 4 వస్తుంది. ఆ 1ని ఆ న్యూమరేటర్ 4 పైన న్యూమరేటర్ అనేది 18 1 జా 18. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 4ని మనము 1తో డివిజన్ చేస్తే 4 వస్తుంది. అంటే ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 1 4 జా 4 4 3 జా 12. సో మీకు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ రావాలి అంటే మన 6th క్లాస్లో మన వీడియోలు చేస్తున్నాను. ఒకసారి ఫ్రాక్షన్స్ చూసుకోండి. చాలా ప్రతి అంశము వివరంగా చెప్పడం జరిగింది. రైట్, దట్స్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు 6/4. అండర్స్టాండ్? ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయడానికి సులభంగా ఉండండి. మీరు ఇటువంటి ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా నేను ఏం చేశానంటే నెంబర్ ఉన్నప్పుడు ఒక్కటే నెంబర్ ఉండి ఈ విధంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 4 3 జా 12 18 - 12/4 రాసేయటం సింపుల్ ప్రాసెస్. దట్స్ ఆల్. నెక్స్ట్ చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేసే ముందుగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రాసుకుంటున్నాను నేను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 × m+3. సో m వాల్యూ ఎంత? మన సొల్యూషన్ వచ్చింది చూడండి. మనకు కావాల్సిన సొల్యూషన్ m ఈజ్ ఈక్వల్ 3/2. సో m ఈజ్ ఈక్వల్ 3/2 + 3. ఇక్కడ కూడా మనం ఇందా చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. స్పీడ్గా అవ్వండి. స్పీడ్గా మీరు ఫాలో అవ్వండి. సో ఇక్కడ 3 రాశాను. 2 3 జా 6 6/2. ఓకే నెక్స్ట్ 4 × 9/2. ఎందుకంటే ఇటు బ్రాకెట్ ఉండి ఇక్కడ మధ్యలో ఏ సింబల్ లేకపోతే మనకి ఇంటూ ఉన్నట్టే గుర్తు. 2 1 జా 2 2 జా. సో 2 9 జా 18. 18 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో మీరు గమనించండి. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే మనం ఇచ్చిన సొల్యూషన్ ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే మనకు అది సొల్యూషన్ అని మనము చెక్ చేసుకోవచ్చు. 4.1లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఒక బాక్స్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనము ఆల్రెడీ ఈ విధంగా నిరూపించడం జరిగింది. ఒకసారి చూసుకోండి ఏమైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ -2 × x+3 = 8. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్ సింగిల్ టర్మే, ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. -2 x+3. సో మనకు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది -2 ఒక ఫ్యాక్టర్, x+3 ఒక ఫ్యాక్టర్. సో మనకు కావాల్సిన వేరియబుల్ x+3 ఫ్యాక్టర్ లో ఉంది కాబట్టి x+3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని మనకు కావాల్సిన వేరియబుల్ ఉండే ఏ ఫ్యాక్టర్ అయినా టర్మ్ అయినా ఖచ్చితంగా ఎక్కడ ఉంచుకోవాలి? ఇటుపక్క ఉంచుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 8 అలాగే రాసి ఇక్కడ -2 x+3 ఫ్యాక్టర్ 2 కూడా మల్టిప్లై చేస్తున్నవి. సో మల్టిప్లై చేసే ఈక్వాలిటీ అటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పోయినప్పుడు డివిజన్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, న్యూమరేటర్ లో 8 ప్లస్ గుర్తుంది, -2 అంటే మైనస్ గుర్తుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ లో 2 మైనస్ గుర్తులున్నా 2 ప్లస్ గుర్తులున్నా పాజిటివ్ వచ్చింది. ఒక మైనస్ గుర్తు ఉంటే మైనసే వస్తుంది. సో 2 1 జా 2 4 జా. దట్స్ ఆల్. నెక్స్ట్ సో మనకు కావాల్సిన వేరియబుల్ ఏంటి? ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ -4 రాయండి, +3 అటు సైడ్ క్వాంటిటీ ఏమవుతుంది? -3 అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. 2 కూడా నెగిటివ్ నెంబర్లే, 2 కూడా యాడ్ చేయడమే, అంటే నెగిటివ్ ఇంటిజర్స్ యాడ్ చేసే విధానం మీకు తెలుసు. సో -4 -3 అంటే 2 సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి ఆ సైన్ రాసి వాటి సమ్ రాయండి. 4 3 సమ్ 7. దట్స్ ఆల్. ఓకే రైట్. మీకు ఇలాంటివే చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ 0 -1 -2 -3 -4
-5 -6 -7. మనకి ఇవన్నీ నెంబర్ సిస్టంలో ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ -4 నేను ఐడెంటిఫై చేశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -4 ఉంటుంది. -3 అంటే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 స్టెప్స్ 1 2 3, సో -7. సో ఇదో పద్ధతి. మీకు సింపుల్ గా ఇక్కడ ఈ విధంగా గమనించినప్పుడు అన్ని మైనస్ సింబల్స్ ఉన్నప్పుడు ఆ మైనస్ సైన్ రాసుకొని ఆ యొక్క నెంబర్స్ ని యాడ్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. x = -7. దిస్ ఈజ్ ఏ సొల్యూషన్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం తీసుకుందాం ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -2 × x + 3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x వాల్యూ -7. -7 + 3. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. -7 + 3 అంటే ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. సో ఇందులో పెద్ద నెంబర్ ఏది అంటే 7. 7 యొక్క సైన్ మైనస్. సో 7 3 యొక్క డిఫరెన్స్ ఎంత? 4. సో ఇక్కడ గమనించండి, ఇలాగైనా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకనే చెప్తున్నాను. ఇలా ఉంటే -6 అవుద్ది ఆన్సర్. సో ఇక్కడ అలా మైనస్ గుర్తు ఏమైనా ఉందా? ఇది బ్రాకెట్, ఇక్కడ -2 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తున్నవి. సో నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్ అవుతుంది. 2 4 = 8. సో 8 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. అండర్స్టాండ్? సో మనం చేసింది కరెక్ట్. సో ఈ యొక్క సొల్యూషన్ మీరు గమనించండి. x = -7. ఆర్ యు అండర్స్టాండ్? చాలా సులభంగా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. ప్రాబ్లం మీకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అంతే, ఏం లేదు. సెటప్ చేయండి ముందు. మనకి ఇచ్చిన ప్రాబ్లంకి ఈక్వేషన్ సెటప్ చేయండి. సాల్వ్ చేయడం ఏ విధంగా మీకు నేర్పించాను, చూసుకోండి ఒకసారి. సమ్ ఆఫ్ అంటే యాడ్ చేయాలి. ఇక్కడ అండ్ ఉంది, గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అండ్ 3 టైమ్స్ ఏ నెంబర్, ఒక నెంబర్ కి 3 టైమ్స్ చేసి దాన్ని సమ్ అంటే యాడ్ చేయాలి. +7 = 32. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, ఒక సంఖ్య యొక్క 3 రెట్లు. ఆ సంఖ్య ఒక సంఖ్య తీసుకోండి, ఆ సంఖ్యను 3తో మల్టిప్లై చేయండి. రెట్లు అన్నా టైమ్స్ అన్నా ఒకటే. 3తో మల్టిప్లై చేస్తే వచ్చిన దానికి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎందుకని యాడ్ చేయాలంటే మొత్తం అని ఇచ్చింది కాబట్టి. యాడ్ చేస్తే 32 వస్తుంది. దట్స్ ఆల్. సో మనకి ఆ సంఖ్య ఏదో కనుక్కోమంటుండు. ఆ సంఖ్య ఏది అంటుండు. ఫైండ్ ద నెంబర్. ఆ నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో నీకు ఆ నెంబర్ తెలుసా? తెలియదు. సో దట్ అన్నోన్ నెంబర్ ని మనము x గా తీసుకుందాము. లెట్ us అన్నోన్ నెంబర్, మనకు తెలియని నెంబర్ ఉంది కదా, అన్నోన్ నెంబర్ టేకెన్ టు బి x తీసుకుందాం. సో అప్పుడు ఈక్వేషన్ సెటప్ చేద్దాము. 3 టైమ్స్ ఏ నెంబర్ అంటే 3 టైమ్స్ x అంటే 3x ప్లస్, ఎందుకని సంబంధం కదా, ప్లస్ రాయండి. 11 = 32. నీకు కావలసిన వేరియబుల్ ఏంటి? x. సో x కావాలి కాబట్టి x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x ఉండే టర్మ్ 3x +7 ని ఈక్వాలిటీకి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు -11 అవుతుంది. +11 ని ఈక్వాలిటీ సైడ్ కి రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు -11 అవుతుంది. సో 3x = 32 - 11. దట్స్ ఆల్. సో చూడండి, ఇక్కడ 3x = 21 అంటే 32 - 11 అంటే 21. సో నీకు కావాల్సింది ఏంటి? ఎక్సే కదా. ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి. ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 21 రాయండి. 3x ఏం చేస్తున్నాయి? మల్టిప్లై చేస్తున్నాయి. మల్టిప్లై చేసేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు డివిజన్ అవుతుంది. సో 21/3 అంటే 3 1 = 3 7 దట్ ఈజ్ = 7. ఓకే, రైట్. చూడండి, 3 టైమ్స్ నెంబర్ అంటే 3 7 = 21 +11 32. దాట్స్ ఆల్. సరిపోయి చూసుకోండి ఒకసారి, మీకు అండర్స్టాండ్. సో ద రిక్వైర్డ్ నెంబర్ is 7. అండర్స్టాండ్. ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. రైట్. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ కనుక్కోవాలంటే మనము సచ్ దట్ ఏ విధంగా కనుక్కోవాలంటే 1/4 ఆఫ్ ద నెంబర్, 1/4 ఆఫ్ నెంబరు ఈజ్ 3 more than 7.
జాగ్రత్తగా 3 more than 7. ఈ 7 కంటే కూడా 3 ఎక్కువ అంటారు. ఈ 1/4 ఆఫ్ ద నెంబర్. సొల్యూషన్ రాస్తాను చూడండి. ఫస్ట్ let us the unknown number taken to be x. So 1/4 of number అంటే x by 4 అంటే x లో 1/4 1/4. లేదు సార్ అంటే 1/4 into f of x. So 1x x by 4. That's all, x by 4. So 1/4 of number x is equal రాయండి. is equal రాసి ఫస్ట్ మోర్ దాన్ తర్వాత ఉంటే 7 రాసి +3 రాయండి. సో x by 4 is equal to 10. x is equal to x ను 4 డివిజన్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్కి పోయినప్పుడు మల్టిప్లై చేస్తుంది. x is equal to 40. అండర్స్టాండ్? సో ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా చేస్తాం చూడండి. ఈ నెంబర్కి ఈ 7కి డిఫరెన్స్ ఎంత అంటే 3. ఇక్కడ మోర్ దాన్ ఉంటే ఏమవుద్ది అర్థం చేసుకోండి ఒకసారి. మోర్ దాన్ అంటే ఇది పెద్దది, ఇక్కడ లెస్ దాన్ అంటే ఇది పెద్దది. సార్ జాగ్రత్త చూడండి ఒకసారి. ఇక్కడ ఉండే పార్ట్ సబ్జెక్టు ఇక్కడ మోర్ దాన్ ఉన్నట్లయితే ఇది పెద్దది, సబ్జెక్ట్ పెద్దది. ఇక్కడ లెస్ దాన్ ఉంటే దాన్ తర్వాత ఉండే నెంబర్ పెద్దది. దాట్స్ ఆల్. ఇప్పుడు మోర్ దాన్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ పెద్దది కాబట్టి x by 4 రాశాను. -7 యొక్క డిఫరెన్స్ వచ్చేసి 3 ఇలా రాసుకోవచ్చు. సో x by 4 ఇక్కడ 3 ఉంది, -7 రైట్ హ్యాండ్ సైడ్ +7 అవుతుంది. x by 4 is equal to 10. సో x is equal to x ను 4 ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ అయినప్పుడు మల్టిప్లై చేస్తుంది. x is equal to 10 4 ja 40. సో అండర్స్టాండ్? చూడండి 40 ఒకసారి చూద్దామా. 1/4 ఆఫ్ ద నెంబర్ 40 by 4 అంటే 10. ఓకే, 10కి 7కి డిఫరెన్స్ ఎంత 3. దాట్స్ ఆల్. చూడండి, చూసిన వెంటనే మీకు విషయం ఈ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోండి. సో ఇక్కడ ఏం రాయాలి, ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 40. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. Raju's father's age is 5 years. Raju's father's age is 5 years, more than 3 times Raju's age. Find the Raju's age. మనం కనుక్కోవాల్సింది Raju's age కనుక్కోవాలి. If his father age is 45 years old. సో ఇక్కడ Raju's father's age ఇవ్వడం జరిగింది 44 years. ఓకే, రైట్. సో ఇక్కడ మన జాగ్రత్త మోర్ దాన్ ఉంది అంటే ఇదే పెద్దది. సో 3 times రాజుస్ ఏజ్. సో ఇక్కడ చూడండి రాజుస్ ఏజ్ ఎంత అనుకున్నాము, x అనుకోండి. సో లెట్ us రాజుస్ ద ఏజ్ ఆఫ్ రాజు రాయొచ్చు, రాజుస్ ఏజ్ రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. రాజుస్ ఏజ్ టేకెన్ టు బి y ఇయర్స్ ఉందామా. ఓకే, x అనుకోవచ్చు, y అనుకోవచ్చు, m అనుకోవచ్చు, మీ ఇష్టం. డిఫరెంట్ కోసం y ఇయర్స్ రాస్తున్నా నేను. ఓకే, y ఇయర్స్. సో 3y జాగ్రత్త చూడండి. 3y + 4 సారీ 5 ఇయర్స్ కదా. సో మోర్ దాన్ 5 ఇయర్స్ అంటే +5 years is equal to 44 years. దాట్స్ ఆల్. చూసుకోండి ఒకసారి. మళ్ళీ చూడండి. 3 times రాజు ఏజ్ అంటే రాజు యొక్క వయసు మనం ఎంత అనుకున్నాము, y ఇయర్స్ అనుకున్నాము. 3y మోర్ దాన్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను, +5 రాశాను, is equal to 44 years. ఎందుకని ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. ఇస్ ఫాదర్, ఇస్ అంటే ఎవరు, ఇస్ అంటే రాజుస్ ఫాదర్స్ ఏజ్ ఎంత 44 years. సో మనకు కావాల్సింది ఏంటి, y. సో y కాబట్టి y ఉండే టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని 44 + 5 అటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే -5. 3y is equal to 44 - 5 అంటే 39.
So y is equal to 39 by 3. That is equal to y is equal to 13. Okay, right. చూడండి y అంటే what is the y? Y is Raju's age. The age of Raju. The age of Raju 13 years. ఒకసారి చూడండి 3 times Raju said 13 39 plus 5 44 years. Understand? Next, try this. When you multiply a number by 6 and subtract 5 from the product. What is the product? ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసి ఇక్కడ మల్టిప్లై ఏ నెంబర్ అండ్ 6 అనేది ప్రొడక్ట్. ఇది ఈ నెంబర్ ఎంత అనుకుంటున్నాం మనం ఇప్పుడు x అనుకోండి. ఇక్కడ ఎంత అవుతుంది ప్రొడక్ట్ 6x అవుతుంది. ఇక్కడ 6x రాసుకోండి ప్రొడక్ట్ బదులు. 5 from 6x. 5 from 6x. ఫ్రమ్ ఉన్నప్పుడు ఈ ముందున్న దానికి ఇగో ఇక్కడ 6x కు ముందు ఉంది, ఫ్రంట్ ఉంది. సో 6x minus 5 is equal to get ఆన్సర్ ఎంత వస్తుంది 7 వస్తుంది. వాట్ ద నెంబర్ అంటే x అనుకుందాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి 6x అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 7 రాసుకొని -7 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు 5 అవుతుంది. 6x is equal to 12. ఓకే, మనకు కావాల్సిన x ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి. సో 6x ఏం చేసుకుంటే మల్టిప్లై చేస్తున్నాయి. మల్టిప్లై చేసేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు డివిజన్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 by 6 అంటే 2. సో వాట్ ఈస్ ద 2 అంటే 2 అంటే నెంబరే. సో ఒకసారి చూద్దాము. సో 2 6 12, 12 minus 5 అంటే 7 వచ్చింది. చూసుకోండి ఒకసారి ఆన్సర్. సో ఇక్కడ మనం రాయాల్సిన స్టెప్ ఏంటంటే లెట్ us the unknown number taken to be x అని రాసి స్టెప్స్ రాయండి. మనకి రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 2. దాట్స్ ఆల్. చూసుకోండి సులభంగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ దట్ నెంబర్ 1/3 ఆఫ్ which? ఇక్కడ జస్ట్ మీరు థింక్ చేయండి. which అంటే ఏంటి పదం తెలుసుకోండి. వాట్ ఈస్ దట్ నెంబర్ 1/3 ఆఫ్ which added to 5 gives 8. ఇక్కడ which అనే దానికి 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. వాట్ ఈస్ ద which? which refers to ద నెంబర్. ఆ నెంబరు ఏది 1/3 ఆఫ్ నెంబర్. నెంబర్ ఏంటి x అనుకుంటున్నాను. 1/3 ఆఫ్ x అంటే x by 3 plus 5 is equal to 8. మరి జాగ్రత్త చూడండి, ఒక సంఖ్య మూడింటిలో ఒక వంతు అంటే x by 3కి 5ను కూడినప్పుడు ప్లస్ 5 చేసినప్పుడు 8 వస్తుంది. దట్స్ ఆల్. 8 లభిస్తుంది. మీకు అండర్స్టాండ్? సో మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ దట్ నెంబర్ ఆఫ్ అంటే ఈ నెంబరు వాట్ ఈస్ దట్ నెంబర్ అనేది అర్థం చేసుకుంటే మీరు నెక్స్ట్ వచ్చేసి 1/3 ఆఫ్ which 1/3 ఆఫ్ దట్ నెంబర్. దట్స్ ఆల్. అంతే. అంటే x by 3 plus 5 యాడెడ్ అంటే ప్లస్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకు కావాల్సింది ఏంటి ఎక్సే కదా. సో ఎక్స్ ఉండే టర్మ్ ఏంది x by 3. రైట్ హ్యాండ్ సైడ్ ఉంది 8 రాయండి, ప్లస్ 5 అటు సైడ్ తీసుకెళ్తే -5 అవుతుంది. సో x by 3 ఈజ్ ఈక్వల్ టు 8 minus 5. సో x by 3 ఈజ్ ఈక్వల్ 8 minus 5 అంటే 3. సో x ని 3 ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది. సో x రైట్ హ్యాండ్ సైడ్ రాయండి 3 into 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3 are 9. ఓకే, రైట్. చూద్దామా ఇక్కడ ఈ నెంబర్ 1/3 అంటే 9 by 3 plus 5 is equal to 8. దిస్ ఈస్ కండిషన్ కరెక్ట్ ఆర్ నాట్? చూద్దాం. 3 1 ja 3 3 ja 3 by 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సరిపోయిందిగా. ఈ స్టేట్మెంట్ ట్రూ. సో మన రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 9. That's all. Next, there are 2 types of boxes containing mangoes. ఇక్కడ 2 types mangoes, 2 type బాక్సులు ఉన్నాయి, వాటిల్లో మ్యాంగోస్ ఉన్నాయి, కంటైనింగ్ కలిగి ఉంటున్నాయి. ఈచ్ బాక్స్ ఆఫ్ ద లార్జర్ టైప్ కంటైన్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈచ్ బాక్స్ ఆఫ్ ద లార్జర్ టైప్ మ్యాంగోస్.
లార్జర్ టైప్ మ్యాంగోస్ ప్రతి బాక్స్ లో సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. 4 more mangoes than the number of mangoes contained in 8 boxes of the smaller type. ఇక్కడ బాక్సులు 2 టైప్ ఉన్నాయి. ఒకటి లార్జర్ టైపు, ఒకటి స్మాలర్ టైపు. లార్జర్ బాక్స్ లో ఉండే మ్యాంగోస్ కి స్మాలర్ బాక్స్ ఉండే 8 బాక్సెస్ ప్లస్ 4 యాడ్ చేసినట్లయితే ఈక్వల్ గా ఉంటాయి. అండర్స్టాండ్? సో ఇక్కడ మనము లార్జర్ బాక్స్ లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? కంటైనింగ్ 100 mangoes. So find the number of contained in the smaller box. స్మాలర్ బాక్స్ లో ఉన్న మ్యాంగోస్ ఎన్నో కనుక్కోమంటారు. తెలుగులో చదువుకోండి, చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. అండర్స్టాండ్? చూడండి మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చూసుకోండి. అంటే ఏం లేదు, మీరు కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది. లార్జర్ బాక్స్ లో ఉన్న మ్యాంగోస్ కి స్మాలర్ బాక్స్ లో ఉన్న 8 బాక్సెస్ లో ఉన్న మ్యాంగోస్ ప్లస్ 4 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే స్టెప్, ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ contained in the smaller box taken to be x mangoes అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టెప్ సింపుల్ గా రాస్తాను చూడండి. నేను ఏం స్టెప్స్ రాయను. 8 బాక్సెస్ లో అంటే x plus 8 times. సో 8x. సో 8x plus 4. 8x plus 4 is equal to how many mangoes in a larger type box అంటే 100. సో 100 కి సమానము. సో మనకు కావాల్సిన x. సో 8x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చండి 100 minus 4 that is equal to 96. x 8 మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి x రాసుకున్నాను. x is equal to 96/8. That is equal to 8 1 ja 8, 8 2 ja 12. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ కంటైన్డ్ ఇన్ ద స్మాలర్ బాక్స్ ఈజ్ 12 mangoes. 12 8 ja 96 plus 4 100. That's all. సో స్టెప్ కావాలి మీకు. స్టెప్ కావాలంటే చూడండి, స్టెప్ రాసుకోండి. ఏముంది? ద నెంబర్ ఆఫ్ mangoes contained in the smaller box is 12 mangoes. Understand? So simple గా మీరు చేయగలిగారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.3. సెటప్ an ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ సెటప్ చేయాలి. సాల్వ్ దమ్ టు ఫైండ్ ద అన్నోన్ నెంబర్స్ ఇన్ ది ఫాలోయింగ్ కేస్. ఒక అన్నోన్ నెంబర్ని మనము కనుక్కోవాలి. ఆ అన్నోన్ నెంబర్ని మనం ఏమనుకోవాలి? ఎక్స్ కానీ వై కానీ వేరియబుల్ అనుకోండి. తీసుకొని మనం ఈక్వేషన్ సెట్ చేయండి. ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకోమని మనకి చెప్పలేదు కాబట్టి సో మనము లెటర్స్ ద అన్నోన్ నెంబర్ taken to be x. అన్నోన్ నెంబర్ని x అనుకోండి. లెట్ us అన్నోన్ నెంబర్ taken to be x. సో x తీసుకున్నాను. 8 times x రాస్తాను. ప్లస్ 4 యాడ్ 4 అంటే 4 యాడ్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది? 60 వస్తుంది. సో మనకు కావాల్సిన వేరియబుల్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి. సో +4 అటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ అయినప్పుడు ప్లస్ సైన్ మైనస్ సైన్ అవుతుంది. 8x is equal 60 minus 4. ఓకే, దట్స్ ఆల్. 8x is equal సింప్లిఫై చేయండి 56. సో మీకు కావాల్సిన వేరియబుల్ ఎక్స్ ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచాము మనము. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 56 రాశాను. 8x ఏం చేస్తున్నాయి? మల్టిప్లై చేస్తున్నాయి. ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. సో x is equal
56/8 అంటే 7. అంటే అన్నోన్ నెంబర్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 7. సో ఒకసారి చూద్దామా. 8 టైమ్స్ నెంబర్ 8 టైమ్స్ 7, 8 టైమ్స్ అంటే 8 7 జా 56 ప్లస్ 4 60. దట్స్ ఆల్. 8 7 జా 56 ప్లస్ 4 60. సో మన రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 7. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా సులభం. మనకి అన్నోన్ నెంబర్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ అయినా వై అయినా మీ ఇష్టం, నేను సింపుల్ గా రాస్తున్నాను. లెట్ us ద అన్నోన్ నెంబర్ టేకెన్ టు బి ఎక్స్ అని రాయండి. రాసిన తర్వాత 1/5 ఆఫ్ ఎక్స్, ఎక్స్ బై 5, 5th అంటే 5 మైనస్ 4 రిజల్ట్ గివ్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు కావాల్సిన ఎక్స్ 1x అంటే ఎక్స్, ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 3 రాశాను, -4 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు +4 అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. దట్స్ ఆల్. ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 into 5. ఇక్కడ జాగ్రత్త, ఎక్స్ ను 5 డివైడ్ చేస్తుంది, ఎక్స్ ను 5 డివైడ్ చేస్తుంది. ఈ 5 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు డివిజన్ ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో చూడండి 7 5 జా 35. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 35. సో నేను దీన్ని ఇలా రాస్తాను చూడండి. 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే 35. 35 ను 5 తో డివిజన్ చేస్తే 7, 7 - 4 3. దట్స్ ఆల్. మనం చేసే ఆన్సర్ కరెక్ట్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ 3/4 ఆఫ్ ఏ నెంబర్, 3/4 ఆఫ్ నెంబర్ తీసుకుంటున్నా. నెంబర్ మనం ఎక్స్ అనుకుందాము. 3/4 ఆఫ్ ఎక్స్ అంటే మీరు గమనించండి, ఇక్కడ ఇలా రాస్తాం మనం. 3/4 అంటే 3/4 అంటాం. ఇలా రాసినప్పుడు ఫ్రాక్షన్ చదివే విధానం ఏంటంటే 3/4 ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుంది, 3x అవుతుంది. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, 1 3 జా 3, ఎక్స్ రాశాను బై 4. సో ఈ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి, యాడ్ టు ఈ నెంబర్కి మనం 3 యాడ్ చేయాలి. 3x/4 ప్లస్ 3 ఆన్సర్ ఎంత వచ్చింది, ఐ గెట్ 21 అంటున్నారు. సో 21 రాద్దాం. సో 3x/4 ఈజ్ ఈక్వల్ 21 ప్లస్ 3 అటు సైడ్ -3 అవుతుంది. సో 3x/4 ఈజ్ ఈక్వల్ 18. యూ అండర్స్టాండ్. 21 - 3 అంటే 18. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 3x/4 ఈజ్ ఈక్వల్ 18 కదా. సో ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్ ఎక్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 18 రాశాను, ఇంటూ ఇక్కడ 4 డివిజన్ చేస్తుంది. సో ఇటు సైడ్ వచ్చి మల్టిప్లై అవుతుంది బై, ఇక్కడ 3 చూడండి ఎక్స్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వచ్చారు డివిజన్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మల్టిప్లై 3/4 ఎక్స్ కాబట్టి మల్టిప్లై చేస్తాం ఫ్రాక్షన్, ఇటు సైడ్ వచ్చారు రెసిప్రోకల్ అవుతుంది, 4/3 అవుతుంది. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఎక్స్ ను 4 ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 3x ఏం చేస్తావి, ఇవి మల్టిప్లై చేస్తున్నాయి, సో ఇటు సైడ్ వచ్చి డివిజన్ అవుతుంది. సో 3 1 జా 3 6 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 24. సో రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 24. నెక్స్ట్ when I subtracted 11 from twice a number, when I subtracted 11 from twice a నెంబర్ నుంచి మనము 11 సబ్ట్రాక్షన్ చేయాలి. నెంబర్ ఏమనుకుంటున్నాం, ఎక్స్ అనుకుంటున్నాం. స్టెప్ రాయట్లేదు, మీరు రాసుకోండి అంతే. లెట్ us ద అన్నోన్ నెంబర్ టేకెన్ టు బి ఎక్స్, వై రాసుకోండి, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఆ నెంబర్ వేరియబుల్ పెట్టండి. నేను ఎక్స్ అనుకుంటున్నా ఇప్పుడు. సో ట్వైస్ అంటే 2 times, సో 2x అంటే ఫ్రమ్ ఎక్కడ ఉంది, ట్వైస్ నెంబర్ 2x ఉంది కాబట్టి 2x - 11. రిజల్ట్ ఎంత వచ్చింది, డిఫరెన్స్ వచ్చేసి 15 వస్తుంది. ఇక్కడ తెలుగులో కూడా చూడండి, ఒక సంఖ్య యొక్క రెండింతలు అంటే 2 రెట్లు
అంటే 2x నుండి 11 మనం సబ్ట్రాక్షన్ చేయడం జరిగింది ఈజ్ ఈక్వల్ 15 వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్ x కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 15 రాశాను, -11 సైడ్ పోతే ఏమవుతుంది +11. సో 2x ఈజ్ ఈక్వల్ 26. సో మనకు కావాల్సిన x ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 26 రాయండి. x 2 ఏం చేస్తున్నాయి మల్టిప్లై చేస్తున్నాయి, మల్టిప్లై చేసి రైట్ హ్యాండ్ సైడ్ 2 వెళ్తే డివిజన్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 13. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ number is 13. That's all. నెక్స్ట్ చూడండి 1లో ఈ ప్రాబ్లం ఇక్కడ జాగ్రత్త గమనించండి మీరు. ఓకే, మున్నా సబ్ట్రాక్ట్స్ thrice the number of notebooks. So he was from 50. Find its result be 8. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఎన్నో చూద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ notebooks taken to be x. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి, మీకు సులభంగానే అర్థమైపోతుంది. చూడండి, మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఎన్ని అంటే x అనుకున్నాము. ఇక్కడ థ్రైస్ అంటే 3 times. సో 3x. ఈ 3x చూడండి, 3x చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ హ్యాస్ ఫ్రమ్ 50 సబ్ట్రాక్ట్ 50 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ముందు ఫ్రమ్ దేని ముందు ఉంది 50 ఉంది. సో 50 - 3x ఈజ్ ఈక్వల్ రిజల్ట్ ఎంత 8 వస్తుంది. ఓకే రైట్. సో జాగ్రత్తగా చూస్తే మీకు సులభంగా వస్తుంది. చూడండి, తన వద్ద గల పుస్తకాల సంఖ్య యొక్క మూడింతలను మున్నా తన వద్ద గల పుస్తకాల సంఖ్య యొక్క 3 50 నుండి తీసివేస్తే అతనికి 8 వస్తుంది. సో ఇక్కడ ఎక్కడి నుంచి తీసేయమన్నాడు 50 నుంచి 50 ముందు రాసి నుండి అంటే ఇక్కడ ఆ మైనస్ గుర్తు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఈ 3 times అంటే పుస్తకాల సంఖ్య యొక్క 3 మనం సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్త చూడండి, ఏం లేదు, చాలా సులభం. నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఎన్ని 3 times. ఎక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటుండ్రు 50 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 50 - 3x. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు కావాల్సింది వేరియబుల్ 3x కాబట్టి 3x అలాగే ఉంచుకోండి. అంటే -3x ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ 8 అలాగే రాశాను. చూడండి, 3x కు ముందు ఉన్న సింబల్ మైనస్. సో మైనస్ 50కి ముందు ఉన్న సింబల్ ఏంటి? ఏం సింబల్ లేదే. ఏం సింబల్ లేకపోతే ఏమున్నట్టు ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇటు సైడ్ వేస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. దాట్స్ ఆల్. -3x 8 - 50. ఇక్కడ చూడండి 8లో 50 తీసేయగలమా? 8లో 50 సబ్ట్రాక్షన్ చేయగలమా? చేయలేము. అంటే ఇది ఇంటీజర్స్ యొక్క సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఈ రెండింటిలో వేరు గుర్తులు ఉన్నాయి. ఇదేమో ప్లస్ గుర్తు ఉంది, దీని ముందు 8 ముందు ఏం గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్టు, 50కి మాత్రం మైనస్ గుర్తున్నట్టు. సో 50 పెద్ద నెంబర్ కాబట్టి 50 యొక్క గుర్తు మైనస్ రాశాను. 50 యొక్క డిఫరెన్స్ వచ్చేసి 42. ఓకే రైట్. మనకు కావాల్సింది x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -42 బై ఈ x -3 ఏం చేయాలి మల్టిప్లై చేస్తున్నాయి, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతాయి. ఓకే రైట్. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో కానీ 2 మైనస్ సైన్లు ఉన్నట్లయితే ప్లస్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ ఏదో ఒకటి మైనస్ ఉంటే అది మైనస్ గుర్తవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి, 14. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 14. దట్స్ ఆల్. నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఎన్ని 14. హౌ మెనీ టైమ్స్ 3 times. 14 3 = 42. మనం 50లో కూడా 42ను మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 8 వస్తుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా రాసుకోండి. సో ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఆర్ 14. ఇబ్న్ హల్ థింగ్స్ ఏ నెంబర్, ఒక నెంబరు, ఆ నెంబర్ను మనము x అనుకుందాం. ఈ యాడ్స్ 19.
ఎక్స్కి నేను ఏం చేశాను 19 యాడ్ చేశాను. ఓకే, అండ్ టు ఇట్ దీనికి ఏం చేశారు చూడండి ఇక్కడ జాగ్రత్త. ఇఫ్ సి యాడ్స్ 19 టు ఇట్ వాట్ ఈజ్ రెఫర్స్ టు నెంబర్ ఎంత ఎక్స్ అనుకున్నాం మనము. సో ఎక్స్ ప్లస్ 19. నెక్స్ట్ వెంటనే డివైడ్స్ ద సమ్, ఇది మొత్తం సమ్ము. ఎక్స్ ప్లస్ 19 అనేది సమ్ము. ఆ సమ్మును మనము 5తో డివిజన్ చేసాం. 5తో డివిజన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 8 వచ్చింది. దాట్స్ ఆల్. ఇక న్యూమరేటర్ లో మనకు వేరియబుల్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 8 into 5. That's all. Next, x plus 19 is equal to 40. 8 5s are 40. So మనకు కావాల్సిన వేరియబుల్ ఏంటి x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకుందాము. 40 minus 19. సో x is equal to చూడండి 40లో 19 మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 21 వస్తుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 21. అంటే ఇహాన్ బెల్ చూడండి ఇబెన్ హల్ థింక్ చేసే నెంబర్ ఏంటి 21. దాట్స్ ఆల్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 21 థింక్ చేసే 21 ప్లస్ 19 40 బై 5తో డివిజన్ చేశారు వచ్చిన సమ్ముని. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 8. చూడండి ఒక్కసారి మీకు వచ్చిందో ఆన్సర్ వచ్చింది చూసుకోండి ఒకసారి. అన్వర్ థింక్స్ ఆఫ్ ఏ నెంబర్. అన్వర్ ఒక నెంబర్ థింక్ చేశాడు, ఆలోచన చేశాడు, అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఎక్స్ అనుకున్నాడు అనుకోండి. ఈ టేక్స్ అవే అంటే సబ్ట్రాక్షన్ గుర్తు. టేక్స్ అవే అంటే సబ్ట్రాక్షన్. ఎక్కడి నుంచి టేక్స్ అవే 7 ఫ్రమ్ 5/2 ఆఫ్ ద నెంబర్. 5/2 ఆఫ్ ద నెంబర్ అంటే 5x/2 నుంచి మనం 7 సబ్ట్రాక్షన్ చేయాలి. 5x/2 సబ్ట్రాక్ట్ 7 రిజల్ట్ ఈజ్ 23. సో దట్స్ ఆల్. మనకు కావాల్సింది ఏంటి వేరియబుల్ ఎక్స్. సో ఎక్స్ ఉండే టర్మ్ ఏంది 5x/2 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 23 రాశాను, -7 + 7 అవుతుంది. ఓకే రైట్. 5x/2 ఈజ్ ఈక్వల్ 30. సో ఇది మీకు ఇందాకే చెప్పా, రెసిప్రోకల్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు x ఈజ్ ఈక్వల్ 30 × 2/5 రాయొచ్చు. సింపుల్. 5 1 జా 5 6 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అదో పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి x ఈజ్ ఈక్వల్ 30 రైట్ హ్యాండ్ సైడ్ రాశాను. సో ఎక్స్ను 2 ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై. నెక్స్ట్ ఎక్స్ను 5 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. 5 1 జా 5 6 జా 6 2 జా 12. రిక్వైర్డ్ అతను రిక్వైర్డ్ నెంబర్ ఏంటి 12. అంటే అన్వర్ థింక్ చేసే నెంబర్ ఏంటి, అన్వర్ థింక్స్ నెంబర్ ఏంటి 12. దాట్స్ ఆల్. ఒకసారి చూద్దాం. 5/2 × 12. సో ఈ నెంబరు ఎంత 30. ఈ 30లో 7ని సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, 30 - 7 అంటే 23. సో ఈ విధంగా మనం చేసే ఆన్సర్ కరెక్ట్. మీరు ఆలోచన చేసుకోండి, అంతే సులభంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్లో ఏ ప్రాబ్లం చాలా సులభం. మీరు జాగ్రత్తగా చదవండి, అంతే హడావుడు ఏం చేయొద్దు. మీరు 4.1 4.2 ప్రాబ్లమ్స్ చాలా సులభంగా నేర్చుకున్నట్లయితే 4.3 చాలా ఈజీగా ఉంటుంది. ఈ సెటప్ వచ్చినట్లయితే 8th క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రతి కూడా మీకు ఒకే ప్రాబ్లమ్ని 2 times 3 times చేయండి. ఈ అభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ చేయండి. చేసినాక మీకే కొత్త ఐడియాలు వస్తాయి. సో మీకు ఐడియాలు వచ్చినప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ బుర్రలోకి స్థిరంగా నిర్ణయం అంటే స్థిరంగా మీ మనసులో నాటుకుపోయినప్పుడు మీరు సులభంగా చేయగలుగుతారు. ఓకే రైట్. టీచర్ tells the class the highest marks obtained by a student in her class. ఒక క్లాసులో ఆమె క్లాసులో హైయెస్ట్ మార్క్స్ అప్టైన్ అభ్యర్థికి అంటే స్టూడెంట్కి ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికి ట్వైస్ +7. ఇక్కడ చూడండి ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ అంటే లోయెస్ట్ మార్క్స్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి. చూడండి ఒకసారి స్టెప్ రాస్తాను. లెట్ ద లోయెస్ట్ మార్క్స్ బి ఎక్స్. సో 2x + 7 అయినప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎంత అవుతుంది, హైయెస్ట్ మార్క్ ఈక్వల్ హైయెస్ట్ మార్క్ ఎంత 87. సో వాట్ ఈస్ ద లోయెస్ట్ స్కోర్.
ఇక్కడ లోయెస్ట్ స్క్వేర్ అంటే ఎక్సే కదా, ఎక్స్ మనం కనుక్కోవాలి. సో 2x ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ 87 రాసి +7 -7 అవుతుంది. +7 ట్రాన్స్పోజ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ పోయినప్పుడు -7 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 80. సో ఎక్స్ ను 80 ఏం చేస్తుంది చూడండి ఒకసారి, అంటే డివిజన్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. 2x ఏం చేసుకుంటే మల్టిప్లై చేస్తున్నాయి. మల్టిప్లై చేసేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు డివిజన్ అవుతుంది. 80/2 దట్ ఈజ్ ఈక్వల్ 40. సో రిక్వైర్డ్ నెంబర్ లోయెస్ట్ మార్క్స్ ఎన్ని? ద లోయెస్ట్ మార్క్స్ ఈజ్ 40. ఓసారి చూద్దాం ఒక్కసారి చూడండి. ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ మార్క్ 40, 42 జా 80, 80 + 7 87, 87 అనేది హైయెస్ట్ మార్క్స్ ఈక్వల్ అయింది కదా. సో చూడండి ఒకసారి, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఇది ఈ యొక్క డెఫినేషన్ మీకు తెలిసి ఉండాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆ సైడ్లకు ఈక్వల్ గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అని తెలుసుకోవాలి. సో ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2 sides are equal, opposite equal sides యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మీరు ఆ విషయం మీరు కనుక్కున్నట్లయితే మీకు చాలా సులభంగా వస్తుంది. చూద్దాం ఒకసారి. అందులో బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటుండ్రు. అంటే బేస్ యాంగిల్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ బేస్ యాంగిల్స్ ఇక్కడ ఈ 2 సైడ్లు ఈక్వల్ అయితే దీనికి ఈ యొక్క సైడ్ కి ఈక్వల్ గా ఈ ఆపోజిట్ ఇది, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఇది. సో ఈ 2 ఈక్వల్. ఇక్కడ వర్టెక్స్ యాంగిల్ వచ్చేసి 40 degrees. ఓకే, ఈ 2 ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఎక్స్. సో జాగ్రత్తగా వినండి. రైట్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్, అందులో బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. బేస్ అంటే ఇది బేస్, బీసీ బేస్. బీసీ బేస్ అయితే ఇక్కడ నుండి యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్. ఎలా? ఈ ఆపోజిట్ ఏసీకి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ వచ్చేసి యాంగిల్ బి, ఏబి సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ సి. ఈ 2 ఈక్వల్ కాబట్టి ఎక్స్ అనుకున్నాను, ఇది ఎక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ద సమ్ ఆఫ్ 3 angles ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ద సమ్ ఆఫ్ 3 angles ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees. సో ఈ 3 కోణాలు కూడుకుందాం మనం. ఎక్స్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే రైట్. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x. 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2x ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 180 రాయండి. ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ +40, అటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు -40 అవుతుంది. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ ఇంటూ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 2x ఈజ్ ఈక్వల్ 140. x ఈజ్ ఈక్వల్ 140/2 దట్ ఈజ్ ఈక్వల్ చూడండి, x ఈజ్ ఈక్వల్ 140/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ బేస్ యాంగిల్స్ ఎంత 70 degrees. సో ద బేస్ యాంగిల్స్ ఆర్ 70 degrees. So 70, 140 plus 40, 180 degrees. Sachin scored twice as many runs as Rahul. ఇక్కడ జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ జాగ్రండి. సచిన్ అనే గొప్ప బ్యాట్స్మెన్ కదా ఇతను. సో ఈ బ్యాట్స్మెన్ వచ్చేసి ట్వైస్ యాజ్ మెనీ యాజ్ రన్స్ రాహుల్ ఎన్ని పరుగులు చేశాడో అన్ని డబుల్ చేశాడు. రాహుల్ ఎక్స్ అనుకోండి మనం, అప్పుడు సచిన్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఈ రన్స్ ఫెల్ టుగెదర్, ఈ రన్స్ కలిస్తే 2x ప్లస్ x కలిస్తే 2 షార్ట్ ఆఫ్ డబుల్ సెంచరీ. సెంచరీ అంటే 100, డబుల్ సెంచరీ అంటే 200. 200కి షార్ట్, 2 షార్ట్ ఆఫ్ ఏ డబుల్ సెంచరీ అంటే 200కి 2 తగ్గింది అంటే 198. దట్స్ ఆల్. లేదా ఇంకోసారి చూడండి, డబుల్ సెంచరీ -2 రాసుకోండి.
So that is equal to 3x is equal to 198. 3x is equal to 198. So x is equal to 198 by 3. So x is equal to 3 6 are 18, 3 6 are 18. That's all. చూడండి, అప్పుడు రాహుల్ చేసిన పరుగులు ఎన్ని 66, ఇతను చేసిన పరుగులు ఎన్ని 132 ప్లస్ 66 చూడండి 198 2 షార్ట్ ఆఫ్, 2 తక్కువ, డబుల్ సెంచరీ కదా, ఇంకా 200 2 రన్స్ చేసినట్టే డబుల్ సెంచరీ అవుతుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఏంటంటే యాజ్ మెనీ రన్స్ యాజ్, ఈ టర్మ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే దానికి ట్వైస్ అయితే డబల్ చేయాలి, ఇక్కడ ఇంకో రకంగా ఏదైనా రాస్తే ఇంకో రకంగా చూసుకోవాలి. ఇక్కడ ట్వైస్ రాశారు కాబట్టి 2 times, థ్రైస్ రాస్తే 3 times, 4 times అయితే 4తో మల్టిప్లై, ఇక్కడ 2 twice కాబట్టి 2 times 2x అవుతుంది. అంటే 66 into 2 132. దట్స్ ఆల్. స్టెప్స్ కూడా రాసి పెట్టాను చూడండి ఒకసారి, స్టెప్స్ ఈజీగా రాసి పెట్టాను చూడండి ఒకసారి, మీకోసం రాసి పెట్టాను, చూసుకోండి ఒకసారి స్టెప్స్. మీకు కావాల్సిన వాళ్ళు స్టెప్స్ రాసుకోండి. నెక్స్ట్, ఇర్ఫాన్ సేస్, ఇర్ఫాన్ చదువుతున్నాడు, ఏమని చదువుతున్నాడు, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ కాదు, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. దట్ ఉంది, దట్లో థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ చెందుతుంది. సో ఇర్ఫాన్ చదువుతున్నాడు, అతని వద్ద, అతనంటే ఎవరు, ఇర్ఫాన్ వద్ద ఉండే ఎన్ని మార్బుల్స్ అంటే 7 marbles more than 5 times the marbles పరిమితి has. పరిమితి దగ్గర ఉండే మార్బుల్స్ x అనుకున్నట్లయితే ఇది 5x అవుతుంది. 5x + 7 is equal to ఇర్ఫాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ అవుతుంది. అయితే ఇర్ఫాన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి, 37 ఉన్నాయి. మళ్ళీ జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ దాని తర్వాత వచ్చినప్పుడు నేను పరిమితి x మార్బుల్స్ ఉన్నాయి అనుకుంటున్నా. సో ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ పరిమితి హ్యాస్ x. సో పరిమితి x అయినప్పుడు 5x మోర్ దాన్ అంటే ప్లస్ 7, 5x + 7 is equal to ఇర్ఫాన్ దగ్గర ఉన్న మార్బుల్ సమానం. ఇర్ఫాన్ దగ్గర మార్బుల్ ఎన్ని ఉన్నాయి, 37 ఉన్నాయి. తెలుగులో చదువుకోండి, మీకు అర్థమవుతుంది, సులభంగా అర్థమవుతుంది ఇంకా కూడా. సో 5x is equal to +7 రైట్ హ్యాండ్ సైడ్ అయినప్పుడు -7 అవుతుంది. సో 5x is equal to 30, x is equal to 30/5. 5x మల్టిప్లై చేస్తున్నాయి, మల్టిప్లై చేసేది x ను ఇటు సైడ్ తీసుకుని డివిజన్ అవుతుంది. సో x is equal to 30/5 అంటే 6. సో ఇక్కడ పరిమిత్ హ్యాస్ 6 మార్బుల్స్, 6 5s are 30 + 7 37. దట్స్ ఆల్. చూడండి నెక్స్ట్ జాగ్రత్త చూడండి, పరిమితి ఎన్ని కనుక్కోవాలి అంటే మీరు రాసుకునే విధానం కూడా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. పరిమిత్ హ్యాస్ 6 మార్బుల్స్ లేదా నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ పరిమిత్ హ్యాస్ రాసుకొని 6 మార్బుల్స్ రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్, లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ ఈజ్ 49 years. ఓకే రైట్. హీ అంటే ఎవరు, లక్ష్మి వయసు అంతా 49. ఈజ్ 4 years ఓల్డర్ దాన్ 3 times లక్ష్మీస్ ఏజ్. లక్ష్మి ఏజ్ ఎంత అనుకుందాము, x అనుకుందాము. సో 3 times 3x. ఓల్డర్ దాన్ అంటే పెద్దవాడు, యంగర్ దాన్ అంటే చిన్నది. సో ఓల్డర్ దాన్ అంటే ప్లస్ అని అర్థం. సో 3x + 4 is equal to 49. సో మనకు కావాల్సిన వేరియబుల్ x. 3x is equal to 49 - 4 +4 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు -4 అవుతుంది. 3x is equal to 45. x is equal to 45/3. ఎందుకు, 3x మల్టిప్లై చేస్తున్నవి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు డివిజన్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, 3 1 3 3 1 రిమైండర్ ఉంటుంది, 1 5 15 అవుతుంది, 3 5 15. సో నీకు ఇక్కడ జాగ్రత్త చూడండి 15. సో ద ఏజ్ ఆఫ్ లక్ష్మి ఈక్వల్ టు 15 years. సో 15 years
ఏజ్ 15 3 టైమ్స్ అంటే 15 3 జా 45 ప్లస్ 4 49 సరిపోయింది. అండర్స్టాండ్? దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ సుందర గ్రామ్ అనే దాంట్లో ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ ద విలేజ్ గార్డెన్, వాళ్ళ గ్రామ ఉద్యానవనంలో కొన్ని మొక్కలు నాటడం జరిగింది. సమ్ ఆఫ్ ది ట్రీస్ వర్ ఫ్రూట్ ట్రీస్, అంటే కొన్నేమో పండ్లు ఇచ్చే చెట్లు ఉన్నాయి, కొన్నేమో పండ్లు ఇవ్వని చెట్లు అంటే నీడనిచ్చే చెట్లు అయి ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ అంటే పండ్లనివ్వని చెట్లు వర్ 2 more than 3 times ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్. ఫ్రూట్ ట్రీస్ దాని తర్వాత వచ్చింది కాబట్టి ఈ పండ్ల చెట్లు వచ్చేసి ఎక్స్ అనుకున్నట్లయితే 3 times 3x అవుతుంది. మోర్ దాన్ అంటే ప్లస్ పెట్టండి, ఇక్కడ 2 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్. ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని ఇచ్చింటారు ఆల్రెడీ చూడండి ఒకసారి, 77. మనం ఏం కనుక్కోవాలి, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్, పండ్ల చెట్లు ఎన్ని నాటారు అది కనుక్కోవాలి. పండ్ల చెట్లు ఏమనుకున్నాం మనము, ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి దాని తర్వాత వచ్చింది ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్. ఫ్రూట్ ట్రీస్ ఏమనుకున్నాము, ఎక్స్ అనుకున్నాము. సో ఇక్కడ చూడండి ఎక్స్ అనుకుందాము, 3x is equal to 77 minus 2. సో +2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు -2 అవుతుంది. సో 3x is equal 75. x 3ని మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 75ను 3తో డివిజన్ చేద్దాము. x is equal 3 2 జా 6, 1 రిమైండర్ ఉంది 15 అవుతుంది, 3 5 జా. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్. ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ is equal to 25. రైట్, ఇక్కడ చూడండి 3 times అంటే 25 3 77 ప్లస్ 2 77. దట్స్ ఆల్. ఇగో స్టెప్స్ కూడా ఉన్నాయి చూసుకోండి ఒకసారి, స్టెప్స్ కూడా రాసి పెట్టాను మీకోసమే. ఇలా టైం వేస్ట్ అవుతుంది, మీ టైం కోసం సేవ్ కోసం రాసాము. మనం ప్లాంట్స్ ఏమన్నాము, నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ వచ్చేసి ఎక్స్ అనుకున్నాము, అవి నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ అంటే చెప్పాను ఇక్కడ ఎలా చేయాలో చెప్పాను. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మీకు ఏముంది, నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఉంది కాబట్టి 3x అవుతుంది, ప్లస్ 2 is equal 37 అయింది. ఇది ప్రాబ్లం అని చేశారు చూడండి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రైట్, ఫజిల్ ఒక రీడిల్ ఇవ్వడం జరిగింది, సాల్వ్ ద ఫాలోయింగ్ రీడిల్. సో ఐ ఆమ్ ఏ నెంబర్, నేను ఒక నెంబర్ని. సరే, టెల్ మై ఐడెంటిటీ, నా యొక్క నేనెవరో చెప్పండి, నా గుర్తింపుని చెప్పండి. ఓకే రైట్, టేక్ మీ 7 times ఓవర్, అంటే నేను ఒక సంఖ్యను కదా నాకు 7 రెట్లు తీసుకోండి అంటున్నా. ఎక్స్ అనుకుంటున్నా సంఖ్యను, ఏమనుకుంటున్నాను సంఖ్యను ఎక్స్. లెటర్స్ అన్నోన్ నెంబర్, లేదా నెంబర్ అన్నోన్ నెంబర్ బిఎక్స్. సో ఆ నెంబర్ నేను ఎక్స్ అనుకున్నా, దాన్ని 7 రెట్లు తీసుకున్నా, అంటే 7 times 7x. తీసుకున్న తర్వాత ఏం చేశాను, యాడ్ 50. నేనేం చేశాను, 50 యాడ్ చేశా. సో 50 యాడ్ చేసినాక ఎంత వచ్చిందో చూడండి. సో ఎంత వచ్చింది, టు రీచ్ ట్రిపుల్ సెంచరీ దగ్గరికి చేరాను. ట్రిపుల్ సెంచరీ అంటే 300. అయితే యూ స్టిల్ నీడ్ 40. ఇంకా నాకు కూడా ట్రిపుల్ సెంచరీ చేరాలి అంటే ఏం కావాలి, నాకు 40 కావాలి, అంటే 40 తక్కువ. దట్స్ ఆల్. చూడండి ఒకసారి, దట్స్ ఆల్. మళ్ళీ ఒకసారి చూడండి, 7 times ఓవర్ అంటే ఆ నెంబర్ 7 times తీసుకోవాలి. టేక్ మీ 7 times ఓవర్, నాకు 7 రెట్లు తీసుకోండి. 7x ప్లస్ యాడ్ 50, 7x ప్లస్ 50. టు రీచ్ ట్రిపుల్ సెంచరీ యూ స్టిల్ నీడ్, ఇంకా కూడా నాకు 40 అవసరము. అంటే ట్రిపుల్ సెంచరీ అంటే 300, 300కి 300కి 40 అవసరము, అంటే 260 అయినట్టు. మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 7x ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, 50 తక్కువ కాబట్టి 260 రాసుకోవచ్చు. సో అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 260 ప్లస్ 50 అయిపోతే -50 అవుతుంది. సో 7x ఈజ్ ఈక్వల్ టు 210, దట్ ఈజ్ ఈక్వల్ టు సో x ఈజ్ ఈక్వల్ టు 210/7. ఎందుకు 7x మల్టిప్లై చేస్తున్నాయి కదా, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. 7 1 జా 7 3 జా, సో 30. సో నేను అనుకున్న నెంబర్ ఎంత 7 times
నేను అనుకున్న నెంబర్ ఎంత? x is equal to 7x is equal to 210. Okay, right. So x is equal to 210 by 7. That is equal to 30. అంటే 7 1 జా 7 3 జా 30. సో 30 కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అనుకున్న నెంబర్ 30. 7 times 730 జా 730 జా 210. 210కు నేను 50 యాడ్ చేస్తే 260 అయింది. సో 260 అయితే ఇక్కడ ట్రిపుల్ సెంచరీకి 40 తక్కువ అంటే 300 minus 40 260 సరిపోయింది ఆన్సర్. రైట్. ఈ విధంగా చేసుకున్నా కూడా మీరు చూడండి ఇక్కడ ఇలాగే మనము చేసుకోండి. ఇదిగో స్టెప్ రాసే చూడండి, ఇక్కడి నుంచి కొనసాగించుకోండి. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Lakshmi's father is 49 years old. అంటే లక్ష్మీస్ ఫాదర్ యొక్క వయసు ఏజ్ వచ్చేసి 49 years. ఈ రెఫర్స్ టు లక్ష్మీస్ ఫాదర్. లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 4 years older than 3 times లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీస్ ఏజ్ కి 3 times ప్లస్ 4 years. ఓల్డర్ దాన్ అంటే పెద్దవారు అని అర్థం. ఓకే, వాట్ ఈజ్ లక్ష్మీస్ ఏజ్? మనం లక్ష్మీస్ ఏజ్ కనుక్కోవాలి. సో లక్ష్మీస్ ఏజ్ ని మనం ఏమనుకుందామంటే లెట్ లక్ష్మీస్ ఏజ్ బి X years. సో లక్ష్మీస్ ఏజ్ మనం X years అనుకుంటున్నాము. సో X years అయినప్పుడు 3 times ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, 3 times లక్ష్మీస్ ఏజ్ అంటే 3x అవుతుంది. ఓల్డర్ దాన్ అంటే ప్లస్ పెట్టడం 4 years. సో 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీస్ ఫాదర్స్ ఏజ్ ఈక్వల్ అవుతుంది. లక్ష్మీస్ ఫాదర్స్ ఏజ్ ఎంత? 49 years. సో మనకు కావాల్సిన వేరియబుల్ ఎక్స్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఈ 3x టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని సో రైట్ సైడ్ ఉన్న నెంబర్ 49 రాసి ప్లస్ 4 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నప్పుడు -4 అవుతుంది. సో 3x is equal to 45. సో x is equal to 45 లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ రాసి 3x ఏం చేసుకుంటే మల్టిప్లై చేస్తున్నాయి. x రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు మల్టిప్లై చేసి డివిజన్ అవుతుంది. సో x is equal to 15 here 15. సో x అంటే వాట్ ఇస్ ద x? x is లక్ష్మీస్ ఏజ్. మనం కనుక్కోవాల్సిన ఏంటి? లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీస్ ఏజ్ ఈస్ 15 years old. 15 years. 15 years. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లం సులభంగా చేయొచ్చు. ఏం కనుక్కోమన్నారు? లక్ష్మీస్ ఏజ్. దాన్ని ఎక్స్ అనుకోండి. సో మ్యాక్సిమం దాని తర్వాత ఉన్న దాన్ని ఎక్స్ అనుకోవడం కరెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలియదు ఏంటి? ఎక్సే కాబట్టి ఆ ఎక్స్ దాని తర్వాత వచ్చింది ఇక్కడ. సో ఎక్స్ అనుకున్నాము. ఎక్స్ 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీస్ ఫాదర్స్ ఏజ్ కి ఈక్వల్ అయింది. లక్ష్మీస్ ఫాదర్స్ ఏజ్ వచ్చేసి 49 years. సో 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 49. మనం సాల్వ్ చేసాం ప్రాబ్లం. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, పీపుల్ ఆఫ్ సుందర్గ్రామ్ ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ ద విలేజ్ గార్డెన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, సుందర్గ్రామ్ ప్రజలందరూ కూడా ప్లాంటెడ్ నాటారు. ఏమి నాటారు? ప్లాంటెడ్ ట్రీస్, చెట్లు నాటారు. ఎక్కడ నాటారు? విలేజ్ గార్డెన్ అంటే గ్రామ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. సమ్ ఆఫ్ ద ట్రీస్ వర్ ఫ్రూట్ ట్రీస్. వాటిలో కొన్ని ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి, అంటే పండ్లు ఇచ్చే చెట్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ వర్ 2 more than 3 times the number of fruit trees. ఫ్రూట్ ట్రీస్ 3 times ప్లస్ 2 అయితే కానీ నాన్ ఫ్రూట్ ట్రీస్ కు సమానం కావు. సో వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్?
అంటే పండ్లు ఇచ్చే చెట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ప్లాంటెడ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ 77. నాన్ ఫ్రూట్ ట్రీస్ అంటే పండ్లు ఇవ్వని మొక్కలు వచ్చేసి 77. అంటే నాన్ ఫ్రూట్ ట్రీస్ వచ్చేసి 77 నాటారంట. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? సో కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని? నెంబర్ ఆఫ్ fruit trees B X. సో ఇక్కడ మన ధ్యాన్ తర్వాత ఏముంది? నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఉంది. ఫ్రూట్ ట్రీస్ ఎన్ని ఎక్స్ అనుకున్నాము. సో 3 times కాబట్టి 3x. మోర్ దాన్ అంటే ప్లస్ పెట్టండి. ధ్యాన్ తరువాత 3 times ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఎక్స్ అనుకోండి. అప్పుడు 3x అవుతుంది. 3x + 2 దట్ ఈజ్ ఈక్వల్డ్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ఈక్వల్ అవుతున్నాయి. సో ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని? 77 ఈక్వల్. సో 3x ఈజ్ ఈక్వల్ టు 77 + 2 రైట్ హ్యాండ్ సైడ్ -2 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 75. x ఈజ్ ఈక్వల్ టు 75/3. మనము డివిజన్ చేయండి. 3 1 జా 3 2 జా 6 1 5 3 5 జా 15 25. ఓకే, 25 ట్రీస్. స్టెప్స్ కూడా రాసి పెట్టాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రీడిల్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆమ్ ఏ నెంబర్. నేను ఒక నెంబర్ని. అయితే టెల్ మై ఐడెంటిటీ. నా పేరు చెప్పండి, నేను ఎవరో చెప్పండి. టేక్ మీ, నన్ను తీసుకోండి. 7 times ఓవర్, ఆ నెంబర్ని 7తో మల్టిప్లై చేయండి. యాడ్ 50, దానికి 50 యాడ్ చేయండి. టు రీచ్ ట్రిపుల్ సెంచరీ, దానికి ట్రిపుల్ సెంచరీ దగ్గరకు అవుతాను. ట్రిపుల్ సెంచరీ చేస్తాను. ఎప్పుడు చేరినాక కూడా యూ స్టిల్ నీడ్ 40. నాకు ఇంకా ఒక 40గా వచ్చినట్లయితే నేను ట్రిపుల్ సెంచరీ చేస్తాను. సెంచరీ అంటే 100, ట్రిపుల్ సెంచరీ అంటే 300కి 40 తక్కువ. 40 అంటే 260 వచ్చింది. సో నెంబర్ ఏమనుకుంటానంటే లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుంటాను. నేను ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటాను. సో ఆ నెంబర్ని 7తో మల్టిప్లై చేసా. 7x ప్లస్ యాడ్ చేసా, 50 యాడ్ చేసా. సో యాడ్ చేస్తే ట్రిపుల్ సెంచరీకి 40 తగ్గింది. దట్స్ ఆల్. సో 7x + 50 ఈజ్ ఈక్వల్ 260. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన వేరియబుల్ నెంబర్ వచ్చేసి ఎక్స్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 260 రాసి +50 అటు సైడ్ వెళ్ళినప్పుడైతే -50 అవుతుంది. సో 7x ఈజ్ ఈక్వల్ 210. x ఈజ్ ఈక్వల్ 210/7. దట్ ఈజ్ ఈక్వల్ 7 1 జా 7 3 జా 30. సో ఆ నెంబర్ ఎంత అనుకుంటున్నారు? మనం అనుకున్న నెంబర్ 30 అనమాట. 37 జా చూడండి, నెంబర్ 30. ఆ 30ని 7తో మల్టిప్లై చేస్తే 37 జా 210. 210కు మనం 50 యాడ్ చేస్తే 260 అవుతుంది. ట్రిపుల్ సెంచరీకి 40 తక్కువ అంటే సరిపోయింది. దట్స్ ఆల్. మనం ఈ వీడియోలో కాన్సెప్ట్తో పాటు 4.3 ఎక్సర్సైజ్ పూర్తిగా చెప్పడం జరిగింది. సో మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.